शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 12। सहज योगी बनना है तो परमात्म प्यार के अनुभवी बनो। వ్యక్తిశాల आज का विषय సహజీవులుగా है అవ్వాలంటే परमात्म పరమాత్మ प्यार। ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. श्रेष्ठ ब्राह्मण जन्म का పరమాత్మ ప్రేమ आधार ఈరోజు है। టాపిక్ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం యొక్క अव्यक्तिशाली ఆధారం. परमात्म వ్యక్తిశాల प्यार इस పరమాత్మ श्रेष्ठ ప్రేమ ब्राह्मण ఈ శ్రేష్ఠ जन्म का బ్రాహ్మణ आधार జీవితానికి है। ఆధారము. कहते भी है ప్రేమ प्यार ఉంటే है तो ప్రపంచము जहान है। ఉంటుంది, ప్రాణము ఉంటుంది जान అని है అంటారు కదా. प्यार नहीं ప్రేమ तो లేకుంటే बेजान है। ప్రపంచము లేదు, ప్రాణము बेజహాन లేదు. है प्यार मिला ప్రేమ లభించింది अर्थात అంటే जहान ప్రపంచము मिला। లభించినట్లే. दुनिया एक बूंद की ప్రపంచములోని प्यासी వారి है యొక్క और आप ప్రపంచంలో बच्चों का यह प्रभु ప్రపంచములోని प्यार వారు प्रॉपर्टी ఒక్క है। చక్క ప్రేమ కోసం इसी प्रभु దాహార్తులుగా प्यार से ఉన్నారు. కానీ पलते हो పిల్లలైన మీకు ఈ ప్రభు अर्थात ప్రేమ ब्राह्मण అనేది जीवन ఆస్తి में వంటిది. आगे बढ़ते हो ఈ ప్రభు तो ప్రేమతోనే सदा प्यार పాలింపబడుతున్నారు के అనగా सागर బ్రాహ్మణ में జీవితంలో लवलीन ముందుకు रहो। వెళ్తున్నారు. కనుక अभी సదా हम ప్రేమ ऑडियो डिटेल సాగరులో से सुनेंगे। సదా ప్రేమ సాగరునిలో లవలీనులై ఉండండి. ఇప్పుడు మోని దీది నుండి వింటాము. ओम शांति। ఓం శాంతి. किस किस को ऐसा अनुभव होता है ఎవరెవరికి ఇలా అనుభవం बाबा का అవుతుంది मेरे అంటే से बहुत प्यार है? అంటే బాబాకి बहुत నాకు सभी నా పైన చాలా ప్రేమ ఉంది वाह, అని ये చెప్పి तो ఇలా बहुत ఎవరికి अच्छा అనుభవం है। అవుతుంది అంటున్నారు. और हमारा भी बाबा చాలా से మంచిది. प्यार है, पर మనకు కూడా బాబా పైన చాలా बाबा ప్రేమ ఉంది क्या కదా. कहते हैं, लवलीन కాకపోతే रहो। బాబా ఏం కావాలంటారు? लव तो है पर లవ్లీనులై लीन नहीं ఉండాలి అని रहते हैं। చెప్పి. లవ్ बहुत ఉంటది కానీ कई बार లీనులుగా बाबा అవ్వరు. कहता है मेरा చాలా तो చాలా బాబా बच्चों से అంటారు, बहुत प्यार है। నాకైతే పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది और అని. हम बाबा के सहयोगी हैं, मददगार हैं, बाबा की మనమేమో हैंड्स हैं, బాబా యొక్క సహయోగులము, హ్యాండ్స్. बाबा के हैंड्स हैं। బాబా యొక్క హ్యాండ్స్ हैंड्स కదా. को थोड़ी बॉडी से अलग कर सकते हैं। హ్యాండ్స్ ని బాడీ నుండి వేరుగా थोड़ा सा చేయలేం ऐसे కదా. गहराई से सोचते हुए కొంచెం ఇట్లా లోతుగా लवलीन ఆలోచిస్తూ स्थिति को बढ़ाते లవ్లీన जाए, बहुत जरूरी है। స్థితిని పెంచుతూ పోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. जीवन में तीन शक्ति है, జీవితంలో మూడు वर्तमान శక్తులు समय बहुत यूज करने की है। వర్తమాన सबसे సమయంలో पहली शक्ति है యూజ్ చేసేది पवित्रता, ఉంది. ఒకటి పవిత్రత యొక్క శక్తి, दूसरी शक्ति है योग की, రెండోది యోగం యొక్క శక్తి, और तीसरी शक्ति है మూడోది साइलेंस की। సైలెన్స్ యొక్క శక్తి. इसी से कोई गलती होती है, ठीक बात नहीं होती है, వీటితో ఏమన్నా మిస్టేక్ అయితే, उसका जो ఏమన్నా కరెక్ట్ वातावरण గా बनता है అవ్వకపోతే यज्ञ में, దాని వాతావరణం వాతావరణం तो తయారవుతూ कईयों का ఉంటుంది ये होता యజ్ఞలో है कि वो యజ్ఞంలో. बात का वर्णन करेंगे, सोचेंगे, కొన్నిసార్లు ये ऐसा ఏమవుతుందంటే बिल्कुल नहीं होना चाहिए, पर क्या हो ఏమైనా जाता విషయం है పైన कि ఎక్కువ वातावरण बन ఆలోచిస్తూ जाता ఉంటాము, है। तो एक ने मिस्टेक की, విచారణ हम చేస్తూ सब ने ఉంటాము, मिस्टेक करके వాతావరణం साथ में, తయారైపోతుంది అట్లనే. అదే మిస్టేక్ గా అయిపోతుంది. क्योंकि हम वर्णन कर रहे हैं ना। దాని గురించి వర్ణనం दादी కూడా जान की చేస్తున్నాం हमेशा కాబట్టి అది हमको కూడా कहती थी ఒక कि మిస్టేకే कोई అన్నట్టు. भी बात को आप रिपीट దానిజానికి क्यों అనేది करते हो,
एक ఏదైనా तरफ तो आपका విషయం ऐसा రిపీట్ नियम ఎందుకు ऐसे చేస్తారు ही है, మీరు అని చెప్పి फिर आप कहते भी रहते हो, नाम भी लेते हो। ఇట్లా మిస్టేక్ రిపీట్ तो చేయొద్దు हम लोगों అంటారు, को కానీ दादी అయినా यही కానీ सिखाती మళ్ళీ थी। చేస్తూనే ఉంటారు మీరు. हमने దాది ब्रह्मा అందుకే बाबा से నేర్పించేది మాకు, एक लेसन మేము सीखा, బ్రహ్మ బాబా कई నుండి सीखे पर एक ఒకటి నేర్చుకున్నామని. बहुत महत्वपूर्ण था। చాలా ఉండేది కానీ दो ఒకటి बातें మాత్రం होती చాలా है, एक మహత్వపూర్వంగా उससे ఉండేది. गलती होती है और एक कोई ऐसी विघ्न आ जाता है ड्रामा अनुसार। ఒకటి ఏమన్నా మిస్టేక్ गलती అయిపోతుంది, करने वाला ఇంకోటి भी विघ्न रूप ही డ్రామాలో लक्ष्मी होता ఇంకోటి है। నిర్ణయమై परंतु ఉంటుంది. एक तो चलो आपसे गलती हो गई, पर दूसरा होता है परिस्थिति आ जाती है, कोई ऐसे రెండోది अचानक పరిస్థితి ऐसी परिस्थिति आ వచ్చేస్తుంది, जाती है। సడన్ గా तो ऐसे వచ్చేస్తుంది. ही बाबा दिल्ली में आए हुए थे, అట్లనే బాబా तो ఒకసారి ఢిల్లీకి एक వచ్చారు. ऐसी परिस्थिति आई, అప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, बहुत ఏంటిదంటే रिस्की परिस्थिति అంటే थी। చాలా రిస్కీ उन दिनों में इंडिया में పరిస్థితి ఉండే. इमरजेंसी था, तो इमरजेंसी में एक कानून होता है कि 5 व्यक्तियों से ज्यादा ఎమర్జెన్సీ టైం आप एक కాబట్టి जगह इकट्ठे नहीं हो सकते। और 5 हमारे కంటే तो ఎక్కువ మీట్ 2000 అవ్వలేరని लोग చెప్పి, बाबा आते थे, మన तो దగ్గరేమో 2000 2000 మంది वहाँ వచ్చేవాళ్ళు ठहराते थे सवेरे, टेंट लगे हुए। పొద్దు పొద్దున. बाबा बहुत बड़ा बंगलो था, वहाँ ठहरे थे, तो हम लोग भी रात को वहीं ठहरते పెద్ద थे। బంగ్లో ఉండేది, అక్కడ మేము ఉండేటోళ్ళము तो రాత్రికి కూడా. अचानक जो परिस्थिति आई, तो उसमें मैं भी थी और भी सब, तुम बाबा से डायरेक्शन लेते थे, बाबा क्या करना चाहिए। అకస్మాత్తుగా ఒక పరిస్థితి వచ్చింది तो కదా, जब भी बाबा ఎమర్జెన్సీది. के कमरे में అప్పుడు जाए, तो बाबा वो దాది అనేది एक బాబా गोल तकिया కమరాలో, होता था, బాబా యొక్క बाबा की రూమ్ गोल లోకి उस पर వెళ్ళండి అని बैठे हुए होते, साइलेंस में कुछ नहीं बोलते थे। जब సైలెన్స్ లో जाते थे ఉండేటోళ్ళం, शायद ఏది बाबा कोई అనేటోళ్ళం కాదు. डायरेक्शन दे, फिर भी देखा साइलेंस में। వెళ్ళేటోళ్ళం బాబా దగ్గరికి, ఏమైనా డైరెక్షన్స్ बाबा ने अपनी स्थिति में ఇస్తారేమో అని చెప్పి. एक संकल्प కానీ व्यर्थ అయినా కానీ नहीं సైలెంట్ గా चलिए, ఉండేది. व्यर्थ బాబా संकल्प नहीं వ్యర్థ करते थे, సంకల్పం बिल्कुल नहीं, ఈ యొక్క एकदम बाबा स्थिर साइलेंस में। तो जब ఈ యొక్క बाबा व्यक्त हुए तो हमने सोचा क्या यादगार बनाए, तभी ये बाबा के लिए टावर बनाया। ఎప్పుడు ఆ హల్చల్ ఉండేది కాదు, వ్యర్థ शांति సంకల్పాలది. स्तंभ బాబా बना, ఎప్పుడు मतलब శాంతిగానే ఉండేటోళ్ళు, बाबा एकदम अच्छा लगा। ఉండేవారు. जैसे कहते हैं ना, एक संकल्प भी चौंकाने वाला नहीं, भय का नहीं। हम लोग हलचल नहीं थी, पर हमें ఎలాంటి कुछ करना था, అకస్మాత్తుగా వచ్చిన भाग दौड़ हम పరిస్థితి लोग కూడా करते थे, బాబాని कहीं షాక్ जाना है, చేసేది किससे కాదు. मिलना है, करना है, पर डायरेक्शन हम बाबा से लेते थे। ఏది तो बाबा సర్ప్రైజ్ ने అయ్యేది కాదు, एक बार డ్రామాది కాబట్టి. బాబా నుండి डायरेक्शन మేము दिए, డైరెక్షన్స్ फिर తీసుకునేటోళ్ళం साइलेंस కదా. में बैठे। అట్లా బాబా तो డైరెక్షన్ मुझे वो ఇచ్చినాక दृश्य వెంటనే भूलता సైలెన్స్ లోకి नहीं। వెళ్ళిపోయేటోళ్ళు, तो अभी भी मेरे पास వెళ్ళిపోయేవారు. बार बार कहते हैं आप चीफ है, इसलिए हमको ये बता रहे हैं, ये बता रहे हैं, बता रहे हैं। मैंने कहा अच्छा फिर क्या, क्या इससे ठीक हो जाएगा, ఇట్లా అంటూ ఉంటారు या కొన్నిసార్లు किसी నాతో को కూడా. दोषी మీరు ठहराने చీఫ్ से बात కాబట్టి बन जाएगी। అన్ని చెప్తున్నా మీకు అంటే, నేను అంటాను దాని తర్వాత तो मुझे ఏంటి आज అని भी చెప్పి. सवेरे, ఎందుకంటే ఎవరైనా आजकल मैं 2 దోషి बजे जाग వీళ్ళ के వల్లనే ఇది जागती हूँ, तो జరిగింది, ఆ పరిస్థితి ఈ 1 పరిస్థితి घंटा అంటే साइलेंस में, ఏం జరుగుతుంది నాకు చెప్తే. कि जैसे कोई भी बात यज्ञ में कुछ भी होता है, ఒక గంట పొద్దున साइलेंस की शक्ति से సైలెన్స్ లో ఉండాలి. उसका సైలెన్స్ శక్తి చాలా హెల్ప్ जो అవుతుంది మనకి, इम्पैक्ट कहते हैं, సహాయం చేస్తుంటుంది. దాని या नुकसान ఇంపాక్ట్ कहो या అంటే कुछ ప్రభావం भी हो, చాలా ఉంటుంది. वो कम से कम होगा, नहीं भी हो। కొంచెమైనా एक ఉంటుంది आग ప్రభావం होती है, దాని उसमें గురించి, धुआं సైలెన్స్ యొక్క होता है, శక్తికి. तो धुआं भी तो बहुत तंग करता है ना। तो किस तरह से हम अपनी साइलेंस की शक्ति और अपने को एकदम शांत बाबा की तरह, तो अगर पवित्रता है और जोश भी ఎక్కడైనా है, నిప్పు ఉంటే దాని इतनी స్మోక్ पवित्रता तो नहीं है। అంటే పొగ కూడా చాలా అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. नहीं, बाबा అలాగే उदाहरण ఎలాంటి देता है कि పరిస్థితిలో एक ఆ హల్చల్ ऋषि था, లాంటివి कोई ఏమి योगी తీసుకురావద్దు. था, तो उसने पक्षी ने ऊपर से कचरा किया, उसको दृष्टि दी, वो भस्म हो गया। मतलब ब्रह्मचर्य में इतनी शक्ति है कि आप किसी को भस्म भी कर सकते हैं। तो यहाँ हमारे पास सभी बाबा के बच्चे ब्रह्मचारी हैं, ఒక స్టోరీ ఉంది కదా, ఋషి परंतु ఒక व्यर्थ పక్షిని छोटी छोटी చూసి बात, ఇట్లా बिल्कुल అనేసరికి किस అది तरह మొత్తం से अपनी शक्ति బూడిద అయిపోయిందని वेस्ट कर చెప్పి. रहे हैं। అంటే तो బ్రహ్మచర్యం యొక్క पवित्रता శక్తి है అంత कि बाबा ఉంటుంది ने అని అంటారు, फिर పవిత్రత श्लोक యొక్క में भी శక్తి అని कहा అంటూ कि ఉంటారు కదా. मधुरता भी हो, మనం కూడా तो ఋషులమే కదా. शीतलता भी हो, तो शांति भी బాబా हो, అంటూ ఉంటారు वो పవిత్రత सही तरह శక్తి, की శీతలత पवित्रता। శక్తి, శాంతి पर అన్నీ ఉండాలి అని. पवित्रता है और
కానీ పవిత్రత छोटी छोटी बात में अचल अडोल है नहीं है, छोटी छोटी बात में आवेश आ जाए, वो पवित्रता కాకపోతే ये పవిత్రత उसमें ఉండి नहीं కూడా दिखता है। ఏంటి చిన్న చిన్న వాటిలలో ఏంటి तो पवित्रता దావాడోల్ बहुत అన్- बड़ी शक्ति है అనగా जो भगवान ने हमें दी है, बाबा అటు ने ఇటు हमें అయిపోయారు पवित्र అనుకోండి, बनाया, అది కరెక్ట్ కాదు కదా. तो कितना బాబా शीतल మనకి होना ఇచ్చారు ఆ चाहिए పవిత్రత अंदर, శక్తి. లోపల నుండి శీతలంగా किसी का తయారవ్వాలి दोष మనము. नहीं देखें। అటు ఇటు ఎప్పుడు అవ్వద్దు. दोष మన देखने से పరిస్థితి, तो మన दुख స్థితి, नहीं होता ना, వ్యవహారం, और ये हमारे अंदर चला దోషం जाता है। ఎవరిపైన हमने देख వేయొద్దు. लिया ना, డ్రామా అనుకోవాలి. ऐसे योग बल है, परमात्मा से మనం डायरेक्ट చూసేసాం जुड़ना కదా है, ఆల్రెడీ, ఇది యోగ బలం औरों का కిందికి योग వస్తూ ब्रह्म ఉంటుంది. तत्व से है। मोमबत्ती जला के కొద్ది बैठते మందికి हैं और हमारा योग ब्रह्म యోగము तत्व से है। బ్రహ్మతత్వం నుండి इतनी ఉంటుంది, पावर है, बाबा कहता है తో कि ఉంటుంది. तुम्हारे కాకపోతే पिछले మనకి विकल्प भी विनाश होंगे। तो जितना ज्यादा से ज्यादा, चाहे हम कहीं भी మనకి हैं, మాత్రం పరమాత్మతో డైరెక్ట్ इसमें ఉంటుంది. है, सेवा केंद्र पर है, मधुबन में है, इन तीन शक्तियों की जो सेवा करेंगे, वो जैसे कि बाबा को फॉलो कर रहे हैं। ఈ మూడు बाबा कहता है శక్తులతో ना, मुझे ఎప్పుడైతే సేవ फॉलो करो। చేస్తామో అప్పుడే బాబాని ఫాలో कई చేస్తున్నట్టు. फॉलो करने को मानते हैं रीस करना, कई फॉलो करने का मतलब क्या करना है, जैसे ब्रह्मा बाबा है, उनकी धारणाएं हैं। तो जब भी कई బ్రహ్మబాబాని दृश्य చూసుకోండి, हमारे सामने आते हैं, पर తన बाबा దారిని क्या చూసుకోండి. करते थे उस टाइम, బాబా ఏం चाहे చేసేవారు तुझे అప్పుడు सवेरे आया कि ఏమన్నా హల్చల్ పరిస్థితి इस बात వచ్చినప్పుడు? पर थोड़ा सा हर एक ध्यान दे, अगर कि मेरी शक्ति దీనిపైన ధ్యానాన్ని पवित्रता किस అంటే काम आ रही కాన్సన్ట్రేట్ है, చేయాలి పొద్దున్న పొద్దున यज्ञ की, विश्व सेवा की। యోగం अगर हलचल చేసేటప్పుడు हो रही है, విశ్వ व्यर्थ नहीं कर సేవకి पा रहे हैं, तो ఉపయోగించాలి ఈ सारी शक्ति శక్తులన్నీ. व्यर्थ हो रही है। వ్యర్థ సంకల్పాలు రావద్దు, లేదంటే పవిత్ర శక్తి, పవిత్రత యొక్క नहीं శక్తి तो కూడా हमारा हर వ్యర్థానికి संकल्प వెళ్ళిపోతున్నట్టే కదా. सेवा के प्रति होगा, ప్రతి हर సంకల్పం సేవ संकल्प से యొక్క ప్రతి ఉండాలి. बहुत कुछ हो सकता है। ఇలా అయితే ఈ एक శక్తులను बार हम लोग ఉపయోగిస్తే कुछ लोग, చాలా एक बड़ा జరగగలుగుతాయి. प्रोग्राम था, कुछ बड़े लोग थे, ఒకసారి मैक्सिको में थे हम लोग। उन మెక్సికోలో लोगों ने डिसाइड చాలా किया పెద్ద कि విఐపి వాళ్ళ ప్రోగ్రాం नाव में ఉండేది. हम जाएंगे कहीं पर पिकनिक के लिए। तो बैठे सब नाव में, जैसे ही बैठे तो बूंदा बूंदी शुरू हो गई। तो सब कहने ఒక लगे పడవలో किसी కూర్చున్నాం మేము. बाहर అప్పుడే के लोग थे, వెంటనే मेरी बहन వర్షం बोली कि పడడం बारिश స్టార్ట్ అయింది. बंद हो जाए। వేరే मैंने వాళ్ళు हंस ఉన్నారు के అక్కడ बोला कि ये तो, పడవలో. వాళ్ళు అన్నారు, మోని దీది, तो मैंने మోని कहा బెన్, कि सभी मिलके संकल्प करो వర్షాన్ని तो बारिश తగ్గించేసేయండి, बंद हो వర్షాన్ని जाए। ఆపేయండి అని చెప్పి तो అన్నారు बंद हो బయట गई। వాళ్ళు. नेचुरली वो लोग तो, నేను అన్నాను, तो అందరం हर एक సంకల్పం के చేద్దాము अंदर వర్షం बहुत తగ్గాలి అని చెప్పి. संकल्प में शक्ति అప్పుడే है, వెంటనే వర్షం తగ్గిపోయింది, మొత్తం लेकिन ఆగిపోయింది. कहाँ जा रहे हैं అప్పుడు संकल्प। అందరి యొక్క అందరి షాక్ అంటే అందరు ఇట్లా तो ఫీల్ चाहे అయ్యారు కదా. प्रकृति, चाहे అప్పుడు మన अपना పవిత్రత శక్తి स्वभाव, అక్కడ अपने అట్లా ఉపయోగం संस्कार, अయింది. खुद को याद दिलाओ సో వ్యర్థానికి వెళ్లకుండా ఇట్లా कि ఉపయోగిస్తూ ब्रह्मा ఉండాలి సేవ కొరకు. वंशावली, ब्राह्मण बच्चे हैं हम लोग हैं, మనం ఎవరము బ్రహ్మ ब्राह्मण ముఖ్య हैं। వంశావళి బ్రాహ్మణ పిల్లలం కదా, तो బ్రాహ్మణులము. इसलिए परमात्म प्यार श्रेष्ठ ब्राह्मण जन्म का आधार है, फाउंडेशन పరమాత్మ है। ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితానికి ఆధారము, परमात्म ఫౌండేషన్. प्यार इस ప్రేమ श्रेष्ठ ఉంటే, ब्राह्मण जन्म का आधार है। कहते పరమాత్మ भी ప్రేమ है ఈ प्यार శ్రేష్ఠ है तो బ్రాహ్మణ जहान है జీవితానికి ఆధారము. और जान है। ప్రేమ ఉంటే ప్రపంచం ఉంటుంది, ప్రాణము ఉంటుంది అని అంటారు కదా. कहीं भी जिसके अंदर प्रेम होता है, ఎవరిలో అయినా ప్రేమ उसकी ఉంటే दुनिया सुखी है। వాళ్ళ ప్రపంచం చాలా जान సుఖిగా भी है, ఉంటుంది जहान కదా, भी है। సుఖంగా ఉంటుంది అని जान नहीं అంటారు. है तो बेजान है ప్రేమ और లేకుంటే ప్రపంచము बेजहान లేదు, है। ప్రాణము లేదు. इसलिए कहा ना कि बाबा ही हमारा संसार है। అందుకే అంటాం కదా, బాబానే మన प्यार సంసారం मिला అని చెప్పి. अर्थात ప్రేమ जहान मिला, లభించింది అంటే ప్రపంచము दुनिया లభించినట్లే. एक, ప్రపంచములోని వారు, प्यार मिला तो जहान मिला। ప్రేమ లభించింది అంటే ప్రపంచము లభించినట్టే. दुनिया तो प्रभु प्यार की बूंद की प्यासी है, एक ప్రపంచంలోని चुटकी వారు तेरे ఒక్క प्यार చుక్క की ప్రేమ కోసం దాహార్తులుగా बस ఉన్నారు. కానీ प्यासी है। और आप बच्चों का కానీ ये పిల్లలైన प्रभु మీకు प्यार
ఈ ప్రభు ప్రేమ प्रॉपर्टी है। అనేది ఆస్తి వంటిది. इसी प्रभु प्यार से ఈ पलते हो, ప్రభు ప్రేమతోనే अर्थात ब्राह्मण जीवन పాలింపబడుతున్నారు, में అనగా आगे బ్రాహ్మణ बढ़ते జీవితంలో हो। ముందుకు వెళ్తున్నారు. तो सदा प्यार के కనుక सागर में సదా ప్రేమ लवलीन हो। సాగరంలోనే లవలీనులై ఉండండి. अब यही स्थिति रहती है कि और बातों में लीन नहीं हो, इसमें ఇదే लीन స్థితి हो ఉండాలి, వేరే लीन వాటిలలో లీనమై ఉండద్దు. तो ఒక్క ప్రభు इसलिए ప్రేమలోనే मनन లీనమై करना, ఉండాలి. देखो मनन करने से भी మననం मानव మననం చేయాలి అందరము. जो संकल्प है उसका भी तो प्रभाव पड़ता है। तो मनन ఏదైతే करते हैं సంకల్పాలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం కూడా और పడుతుంది मन కదా. मना होता जाता है, अपनी स्थिति वैसे बनती जाती है। మనమనమవు అవుతూ ఉంటుంది కదా, तो మన अगर స్థితి కూడా समय అట్లానే बहुत थोड़ा తయారైతూ है, ఉంటుంది. समीप है, సమయం చాలా కొద్దిగానే ఉంది, पास विथ ऑनर भी దగ్గరకు होना है, వస్తుంది. అందుకే పాస్ విత్ ఆనర్స్ అవ్వాలి. ध्यान देना बहुत जरूरी है। దాని కొరకు ओम ఈ విషయాలపైన ధ్యానాన్ని మరింత పెంచుకోవాలి. दादी जी की विशेषताएं तथा अनमोल शिक्षाएं अतीन्द्रिय सुख के रस में रहे, इंद्रिय सुखों से उपराम। అతీంద్రియ दादी సుఖం जी కోసం सदा अतीन्द्रिय రసంలో सुख में ఉండేటప్పుడు रमण करते, దాదీజీ సదా उन्हें అతీంద్రియ कभी సుఖంలో किसी రమణం कर्मेंद्रिय చేసేది. ने अपने अधीन नहीं बनाया। ఏ కర్మేంద్రియం తనని అధీనంగా दादी जी చేసుకోలేదు. सदा कहती, అధీనం చేసుకో దాది ఎప్పుడు इंद्रिय అనేది सुखों से परे ఇంద్రియ रहना సుఖాల ही నుండి हमारी तपस्या है। దూరంగా ఉండడమే మన తపస్య. अपनी वृत्तियों को మన कंट्रोल करना ही వృత్తులను तपस्या है। కంట్రోల్ చేసుకోవడమే మన తపస్య. जितना हम अतीन्द्रिय ఎంతగానో అయితే सुख మనము के అతీంద్రియ रस में रहते సుఖం हैं, యొక్క उतना రసంలో इंद्रिय ఉంటామో रस स्वतः समाप्त हो जाता है। అప్పుడు मुझे ఇంద్రియ नशा రసాలు रहता है సమాప్తమవుతూ कि ఉంటాయి. हम कोटों में నాకు నశ कोई ఉండేది में भी कोई ఉంటది. మనము सिलेक्टेड डायमंड है। కోట్లలో కొద్ది मुझे మందిని అని अपने చెప్పి సెలెక్టెడ్ डायमंड డైమండ్ पर అని చెప్పి किसी भी प्रकार का दाग నాకు लगाकर నా अपनी वैल्यू డైమండ్ को పైన कम नहीं करना है। ఎలాంటి స్టెయిన్ అంటే इसलिए इंद्रिय మరక सुखों से उपराम रहे, संगम योगी अतीन्द्रिय మరక सुख నా का డైమండ్ పైన रस लो। పడితే నా వాల్యూ ओम తగ్గిపోతుంది. అందుకే शांति। నాకు అలా ఇష్టం ఉండదు. అందుకు అతీంద్రియ సుఖం యొక్క రసాన్ని తీసుకుంటూ ఉంటాను నేను अव्यक्त అని చెప్పి मुरली దాది అన్నారు. रिविजन అవ్యక్త మురళి 1969 రివిజన్ से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है అవ్యక్త వాణి 6 फरवरी 1976। बाबा के सहयोगी राइट हैंड और लेफ्ट हैंड। राइट हैंड की विशेषता कार्य की బాబా गति యొక్క में రైట్ హ్యాండ్, లెఫ్ట్ अर्थात హ్యాండ్. स्पीड में तीव्रता होती है। ऐसे బాబాకి ही యొక్క రైట్ राइट హ్యాండ్ అంటే हैंड సహయోగులుగా అయ్యి सहयोगी आत्मा भी हर ఫాస్ట్ ఎఫర్ట్ सब्जेक्ट की మేకర్ అంటే धारणा తొందరగా में పురుషార్థులుగా व అవుతూ ఉంటారు. प्रैक्टिकल स्वरूप ఫాస్ట్ को लाने పురుషార్థులుగా में ప్రతి సబ్జెక్ట్ లో ధారణ निपुण ఉంటుంది. पुरुषार्थी होंगे, ఎవరు రెడీగా सदा ఉంటారు రైట్ एवर హ్యాండ్స్ అంటే. रेडी होंगे। ఇదే స్పెషాలిటీ यह రైట్ है హ్యాండ్స్ राइट యొక్కది. हैंड की विशेषता। అంటే విశేషతలు लेफ्ट हैंड ఇవే. రైట్ सहयोगी హ్యాండ్ सदा रहते हैं, లెఫ్ట్ హ్యాండ్స్ కూడా लेकिन సహయోగులుగా स्वच्छता के साथ साथ సదా ఉంటారు. కానీ अस्वच्छता अर्थात संकल्प స్వచ్ఛతతో పాటు అస్వచ్ఛత అనగా సంకల్పాలలో అస్వచ్ఛత వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. वाणी और कर्म में कभी कभी कुछ न कुछ अशुद्धि भी रह जाती है, వానిలో अर्थात కొన్నిసార్లు संपूर्ण ఏదో ఒక स्वच्छ అశుద్ధత नहीं। ఉండిపోతూ ఉంటుంది. అంతే पुरुषार्थ की సంపూర్ణంగా गति స్వచ్ఛంగా में भी లేకుండా పోతారు. तीव्रता कम అంటే रहती ఉండదు. है। करेंगे सोचेंगे लेकिन लेफ्ट अर्थात పురుషార్థంలో కూడా लेट గతి करेंगे, తీవ్రత తగ్గుతుంది. साथ देंगे, చేస్తాంలే, कार्य करेंगे, ఆలోచిస్తాంలే, लेकिन ఇట్లా पूरी जिम्मेवारी అయిపోతుందిలే అని చెప్పి उठाने की అంటూ हिम्मत ఉంటారు. नहीं रखेंगे। సహయోగం ఇస్తారు, सदा తోడునిస్తారు, उल्लास కార్యం చేస్తారు हिम्मत కొన్నిసార్లు. रखेंगे, కానీ పూర్తిగా लेकिन
జిమ్ అంటే आधार नहीं होंगे। బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉండరు. उनकी स्टेज बहुत సదా समय ఉల్లాసంగా, वकील ధైర్యంగా, अर्थात लॉयर की होती है। కాకపోతే ఆధారం లేకుండా ఉంటారు. कायदे ज्यादा सोचेंगे लेकिन फायदा कम पाएंगे। स्वयं स्वयं के जस्टिस नहीं बन सकेंगे। స్వయం యొక్క జస్టిస్ हर छोटी అయిపోతూ बात में भी फाइनल जजमेंट के లేరు लिए కదా. जस्टिस की ప్రతి చిన్న आवश्यकता వాటిలలో కూడా ఫైనల్ अनुभव జడ్జ్మెంట్ కోసం करेंगे। జస్టిస్ యొక్క राइट हैंड लॉफुल అనుభవం है, చేస్తూ ఉంటారు. जस्टिस రైట్ హ్యాండ్ लेकिन రైట్ హ్యాండ్ అంటే लॉयर లాఫుల్ नहीं। గా ఉంటారు, अच्छा, కానీ आगे జస్టిస్ की मुरली कल सुनेंगे। జస్టిస్ ओम కానీ లాయర్ కాదు. రేపు మిగతా మురళి రేపు వింటాము. तो बाबा ने जो विल किया उसमें मुझे जहाँ तक याद है कि हम 8 के नाम पर विल किया। उसमें हम 3 की 4 माताएं हैं, 4 कन्याएं हैं, टोटल 8 है। लेकिन पक्के नाम नहीं आते, लेकिन उसमें బాబా माताओं में दीदी रुक्मणी, 8 మంది మాతలు కుమారుల యొక్క ట్రస్ట్ అంటే విల్ గా తయారు చేశారు. 4 మాతలు, 4 కుమారికలు, కుమారీలు. పూర్తిగా పేర్లు గుర్తులేదు, కానీ మాతలలో దీది ఉండేది, రుక్మణి ఉండేది, రుక్మణి దీది, దాది, रुक्मणी अर्जुन की माँ, और तीसरी रूप जो आजकल बांदे में है, और चौथी एक महेंद्र कहते थी। तो समझो 3 ने तो शरीर छोड़ा, और माताओं में सिर्फ एक रूप बनती है जो मम्मा की लौकिक में मामी कही जाती, वो बॉम्बे में है। आज भी उनको इतनी लगन है, बाबा कहो वो यूं आंसू बहाए। రూప్ అనే వాళ్ళు ముంబైలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొద్దిమంది శరీరం వదిలారు. मेरा नाम है, पर 4 4 भाइयां और भी मुझे पक्का కుమారిలు याद नहीं है। ఉండేటోళ్ళం. मम्मा और मेरा ఒకటి नाम నేను, है, ఒకటి మమ్మ, तीसरा शांतामणि नाम है, यहाँ किसका శాంతామణి है वो मुझे ఉండేది. पूरा, और वो 8 నాకు नाम పూర్తి मिलते గుర్తులేదు. हैं, कई बार पूछा है पर मिलते नहीं है। लेकिन एक मम्मा का नाम है, एक मेरा नाम है, तीसरा शायद शांतामणि नाम है, या मिठू नाम है, पता नहीं, वो मुझे भी नहीं आता। नहीं, चंद्रमणि दादी तो चंद्र, हाँ पर आती थी, पर विल में नाम नहीं है चंद्रमणि का। हाँ, यहाँ 6 नाम आता मुझे पूरा। उसी दिन हमने बहुत कहा भाई कोई विल का नाम निकले, लेकिन कोई राइटिंग में वो विल की कॉपी नहीं मिल रही। కాకపోతే ఆ విల్ యొక్క కాపీ కనపడలేదు, దొరకలేదు మాకు. होंगी जरूर, कहाँ न कहाँ होंगी रिकॉर्ड में, लेकिन मिल नहीं। लेकिन हमें याद है कि इतने विल बाबा ने कराया। जसोदा मना आपकी लौकिक माँ, आप और आपके लौकिक भाई, ये बेटा सबकी साइन की थी बाबा। అందరి యొక్క సైన్ ఉండేది దాంట్లో. జశోదమ్మ వాళ్ళ లౌకికమైన పిల్లలు అందరిది విల్ ఉండేది. तो समझा बाबा ने क्यों चुना। कभी బాబా నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? धोना नहीं, चोरी ఎప్పుడు नहीं, ఏడవలేదు, झूठ ఎప్పుడు नहीं, गुस्सा नहीं, लड़ना అబద్ధం नहीं, చెప్పలేదు, झगड़ना ఎప్పుడు नहीं, लोभ नहीं, लालच नहीं, मस्ती లోభం नहीं, లేదు, ये ఎప్పుడు कुछ भी नहीं था। इसलिए बाबा का बहुत प्यार। ఆవేశము, క్రోధము ఏమీ లేకుండే, कभी तो बहुत ఇవన్నీ मस्ती లేకుండే. करते बोला అందుకే जाता, బాబా कभी हमने చాలా बाबा की ఇష్టపడేవారు डांट నన్ను खाई हो कि ऐसी చిన్నప్పటి बेटी నుండి. क्यों। कभी कभी ऐसे करते ही नहीं थे जो बाबा कुछ बोले, तो बाबा का बहुत प्यार रहता था। तो आप लोग भी ऐसे गुणवान बनेंगे तो बाबा का बहुत प्यार। शिव नूर का भी स्वर्ग सी एक नई दुनिया दिखी, रहे साथ रब के जो अंत आदि, प्रकाश की मणि है अपनी दादी।
प्यारी दादी होनारी दादी सबकी दुलारी है हमारी दादी हमारी दादी। Om Shanti. ఓం In శాంతి. order to be an easy yogi, అవిద్వేషాల సహజీవులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. the basis of పరమాత్మ this ప్రేమ ఈరోజు టాపిక్. elevated Brahman birth. God's love is the ఈ basis శ్రేష్ఠ బ్రాహ్మణ of this జీవితానికి ఆధారము elevated Brahman birth. పరమాత్మ ప్రేమయే It is ఈ said, శ్రేష్ఠ where బ్రాహ్మణ there is love, జీవితానికి there is ఆధారము. the world. ప్రేమ ఉంటే There is ప్రపంచము life. ఉంటుంది, ప్రాణము ఉంటుంది Where అని there is అంటారు no కదా. love, ప్రేమ the లేకుంటే heart is ప్రపంచము lifeless లేదు, and ప్రాణము లేదు. without a place or world. Having found love, ప్రేమ you లభించింది have అంటే found the world. ప్రపంచము లభించినట్లు. The world is thirsty for ప్రపంచంలోని one వారు drop of ఒక్క love. చుక్క ప్రేమ కోసం There is no దాహార్తులుగా ఉన్నారు. children. కానీ పిల్లలైన మీకు God's love ఈ ప్రభు is ప్రేమ your అనేది property. ఆస్తి వంటిది. You are being ఈ ప్రభు sustained by ప్రేమతోనే God's love. పాలింపబడుతున్నారు. That అనగా is, you are బ్రాహ్మణ progressing జీవితంలో in your ముందుకు Brahman వెళ్తున్నారు. life. కనుక So remain ఈ constantly సదా ప్రేమ immersed సాగరంలో in the ocean of లవలీనులై love. ఉంటండి. Om Shanti. Om Shanti. Welcome to Vikti Parivar. Today's day 12. In order to be an easy yogi, become experienced in God's love. Today's topic, God's love, the basis of this elevated Brahmin birth. Now we will listen to Mohini Didi. Om Shanti. ఓం శాంతి. God's love is the power. పరమాత్మ ప్రేమనే శక్తి. Soul's love could also be power, but not for a long time. ఆత్మ ప్రేమ శక్తిగా Very short ఉండొచ్చు, time. కానీ టెంపరీ. అది చాలా కొద్ది సమయం కోసమే Baba's love శక్తి ఉంటుంది. is కానీ బాబా unconditional. యొక్క ప్రేమ మాత్రమే నిస్వార్థమైనది That కదా. is eternal. ఇటర్నల్ It అంటే will never happen. అఖండమైనది. Baba doesn't love us. Whether we feel it or not, whether we experience or not. బాబా అయితే Baba మనల్ని has love ప్రేమిస్తూనే for every ఉంటారు. child. ప్రతి ఆత్మకి మనకి అనుభవం So అయినా God's love అవ్వకపోయినా, is different. మనకు తెలిసినా It's very తెలియకపోయినా బాబా special. ప్రేమ ఉంటూనే ఉంటుంది. అది చాలా Lot of people look at స్పెషల్ Baba's అనగా children's renunciation, ప్రత్యేకమైన ప్రేమ sacrifice, ఉంటుంది బాబాది. dedication, commitment, right? And it's because of God's love, right? మనం ఇవన్నీ చేస్తున్నామంటే No, అది బాబా people యొక్క have ప్రేమ lot అంటే of పరమాత్మ ashrams, యొక్క lot ప్రేమ of వల్లనే కదా. gurus, followers. They also live pure life. They have commitment to. కొద్దిమందికి But why కొద్దిమంది people ఫాలో do చేస్తూ that? ఉంటారు, And they feel good గురువులని vibrations and వీళ్ళని వాళ్ళని even అని they say చెప్పి it's very peaceful. But it's పవిత్రత because కొంచెం of ఉంటుంది. God's కానీ love. ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే So as it is పరమాత్మ said, ప్రేమ the కోసమే. basis of our life is God's love. మన జీవితానికి ఆధారమే పరమాత్మ And we ప్రేమ. all, మన బ్రాహ్మణ జీవితానికి everyone is Baba's child, Brahmins. అందరము And బాబా Brahmins యొక్క are పిల్లలమే. outborn progeny of Brahma Baba. మరియు బ్రాహ్మిన్స్ ఏమో And many of us are lucky. బ్రహ్మ We are ముఖవంశావళి directly born వాళ్ళు కదా. through the mouth of Brahma Baba. మనమందరం There are బ్రహ్మ lot of బాబా ముఖం locate ద్వారానే Brahmins, జన్మ right? తీసుకున్నాము. But we all are alokik Brahmins. నోటి ద్వారా Always remember we are mouth-born progeny of Brahma. సదా గుర్తుంచుకోవాలి, మనము So that love బ్రహ్మ బాబా relationship ముఖవంశావళి is there. బ్రాహ్మణులు అని చెప్పి మనకు So Baba is రిలేషన్షిప్ saying వస్తుంది God's కదా. love
తండ్రి అనగా బాబా అంటున్నారు the basis of this పరమాత్మ ప్రేమ elevated Brahman ఈ birth. శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితానికి ఆధారము. God's love is the basis of this elevated Brahman birth. పరమాత్మ ప్రేమ It ఈ is said, శ్రేష్ఠ బ్రాహ్మణ where there జీవితానికి is love, ఆధారము. there is the ప్రేమ world, ఉంటే ప్రపంచం and there ఉంటుంది, is life. ప్రాణము ఉంటుంది అని అంటారు కదా. Where there is no love, ప్రేమ లేకుంటే the heart is ప్రపంచము లేదు, lifeless. ప్రాణము లేదు. And without a ప్రేమ place లభించింది అంటే in the world, so interesting that there are a lot of people, they're not happy చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ because they don't ప్రపంచంలో. feel love. A child వాళ్ళు without సుఖంగా love, లేరు ఎందుకంటే they వాళ్ళకి don't ప్రేమ feel love. లేదు, ప్రేమ Any లభించలేదు వాళ్ళకి. relationship, when there is no love, ఏ సంబంధమైనా కానీ ప్రేమ లేకుంటే so by saying జీ that having found ప్రాణం లేనట్టే కదా. ప్రేమ లభించింది అంటే think of ప్రపంచం the లభించినట్లే. fortune, you having found love, you have found the world, different world, right? When we come to Baba, how different we start becoming from the world. బాబా దగ్గరికి Everyone వచ్చినాకనే suffers. What happened? ప్రపంచం నుండి మనం Because వేరుగా our అవుతూ world ఉంటాం was కదా, changing. అంటే మారిపోతూ You ఉంటాం have చాలా. found the world. అందరూ అంటారు The world ఏమవుతుంది is అని చెప్పి, thirsty కాకపోతే for మనమే one drop మనమే of love. ప్రపంచాన్ని తెలుసుకున్నాం Whereas కదా. for you children, ప్రపంచం God's లభించినట్టు కదా love మనకి. is your property. ప్రేమ లభించిందంటే ప్రపంచం లభించినట్లే. ప్రపంచంలోని వారు ఒక్క చుక్క ప్రేమ కోసం దాహర్తులుగా You ఉన్నారు, are కానీ being పిల్లలైన మీకు sustained ఈ with ప్రభు ప్రేమ God's అనేది love. ఆస్తి వంటిది. That ఈ is, ప్రభు you are ప్రేమతోనే progressing పాలింపబడుతున్నారు in అనగా your Brahman బ్రాహ్మణ life. జీవితంలో ముందుకు So వెళ్తున్నారు. remain constantly కనుక సదా merged ప్రేమ in the సాగరంలో ocean లవలీనులై of ఉండండి. love. So I think that's the last stage, merge in God's love. We have love for Baba, but we are not merged. That is why our intellect goes so many different places. బాబా ప్రేమలో Let's మర్చి అయి use ఉండాలి, God's love, the ఇమిడిపోయి power of ఉండాలి. God's love అందుకే మన ప్రపంచం for మారిపోతుంది. self-transformation and బాబా others ప్రేమని also ఉపయోగించి to transform. స్వయం యొక్క పరివర్తన, ప్రపంచం యొక్క పరివర్తన, విశ్వ పరివర్తన తీసుకురావాలి మనము. Om Shanti. Hello, brother Nevat. Good Om morning. Shanti. Good morning, Didi. This is an amazing adventure for me. It was a wonderful invitation. Thank you. I've congratulate the Avyakti team. It's a very rich program. And I guess I'd love to ask you. Have you been connected with Avyakti Parivar? Not much, no. This is this live program is between midnight and 1:30 in the morning for me. Yeah, but then it's in the YouTube. Yes, it's in the YouTube. Mm. It's in from Dadi Janki's 12th day, almost 5 years now. We started this. Just thinking about Dadi used to like chit chat, let's start, but it became like a program. Yes, I see. It's very well attended. I was very happy to hear you say towards the end of your comments that we don't yet have that stage of being merged constantly in God's love, but that's what we're working towards. When we had Sunday's Murli, Avyak Murli here, a couple of the members of the class said that they found it a bit overwhelming. You know, when Avyak Baba was saying to constantly be full of the powers, full of the virtues, full of knowledge, they felt as if this was like such a high goal that they
they couldn't relate to it. And so this question of the Avyekt Mul is sometimes you feel as if just a couple of sentences, and if you could do that, you would have done everything. Whereas Sakar Baba nourishes us by coming at this from all sorts of different angles. And for some while, to begin with, when I started my journey, I couldn't understand the Sakar Mulis. I could only understand the Avyekt Mulis. And then I went through a phase where I only wanted నాకు to కొన్నిసార్లు అవ్యక్త really మురళిలే take from the Sakar అర్థమయ్యేది, Mulis సాకార because మురళి they అర్థమయ్యేది were కాదు. gradually grinding soul consciousness and God consciousness into కాకపోతే it. నాకు అర్థం And అవ్వాలి without అనిపించింది, that ఎందుకంటే సాకార మురళిలోనే shift in సోల్ కాన్షియస్ అవ్వడానికి understanding, what ఒక Avyekt Baba says బాబా just చెప్తూ seems like ఉండేవాళ్ళు an ప్రతిసారి ideal, ప్రతి మురళిలో. not a reality. So I'm happy that there is this balance of 6 days of Sakar and 1 of Avyekt. But your Avyekti Parivar is very much taking us into the subtle while also being practical, and very interesting to see that. But Didi, a question I would like to ask is, how do you maintain your self-respect when faced with the fact that these challenges that come, ఇది మన we're క్వశ్చన్ not ఏంటంటే, always equipped to cope with them in the మీ సెల్ఫ్ ideal way రెస్పెక్ట్ ఎలా that Avyekt ఉంచుకుంటారు? Baba is urging us to do. అంటే ఐడియల్ వే So, for బాబా ఎలా అయితే example, ఆ పరిస్థితిని బట్టి like sometimes ఐడియల్ వే ఏదైతే బాబా అంటారో ఆ even వ్యక్తి though I పరివారంలో don't అలా have కాకుండా, anything like the responsibilities you do, ఫర్ ఎగ్జాంపుల్ but yet I might feel responsible for something, and if others are not understanding, then there's a frustration that can come. Do you feel that sometimes, that you feel that you కొన్నిసార్లు want the ఏమైనా children to do అర్థమైపోతే something but ఫ్రస్ట్రేషన్ they're not లాగా understanding? వస్తూ And ఉంటుంది. do you feel a frustration sometimes? And if so, how do మీకు you deal with ఎప్పుడైనా it? అలా అనిపిస్తుందా? So you have 2 questions here. First, I would want to say that when we listen to Avyekt Murli and feel that ఫస్ట్ it's a ఏంటంటే, very high అవ్యక్త మురళి stage, విన్నారంటే హై but స్టేజ్ అని if అనుభవం we అయితే, really think that that's what we are, in the sense of my eternal self, these are the qualities and powers of my eternal self. అంటే అవ్యక్త బాబా So that's ఏదైతే what I చెప్తారో am. So అది why should నాదే, there నా be ఇటర్ difficulty అంటే to become what I am? You know, I feel that one can really enjoy making అది efforts నా in the sense of, నా క్వాలిటీసే బాబా yes, I చెప్తుంది, have peace, నా I గురించి feel చెప్తున్నారు peaceful అని and అనుకుంటే, peace, అప్పుడు so I మనకి tend సెల్ఫ్ to be రెస్పెక్ట్ హైయే peaceful. ఉంటుంది కదా. So I accumulate that nature, you know, every day gets better and better. I'm more peaceful, more. So I think that అట్లా జమ చేసుకుంటూ పోతాము, అట్లా అనుభవం to చేస్తూ think ఉంటే that it's a very శాంతిగా అవుతూ high ఉంటాము, శక్తి stage or లభిస్తూ high ఉంటుంది. goal, and but other is to go in and see, but this is what I am, eternally my nature. Yeah, I don't think జస్ట్ I ఒకటేమో have this need of చెప్పుకోవడం, getting frustrated, చెప్పుకోవడం one అంటే ఇది thing అది, is అంటే నేను అది నేను ఇది అని, కానీ ఇంకోటేమో చూసి expectations from others, అనుభవించడము, expectation from the self. అంటే నా హై One స్టేజ్ is ఉంచుకోవడానికి. expectation, ఇంకోటేమో other is the సెకండ్ feeling క్వశ్చన్ and కి the ఆన్సర్ visual చేసినది ఇది. force my own self. ఫ్రస్ట్రేషన్ నాకు ఎప్పుడు Like అనిపించదు, I remember ఎందుకంటే that ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ one ఉంటేనే brother అప్పుడు from ఫ్రస్ట్రేషన్ Australia లభిస్తూ once was ఉంటుంది. asking me వీళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళు that ఎట్లా why చేయాలని then చెప్పి you point ఒక of అనుభవం finger అయింది. towards me. So I said, because you are the right candidate. It's not she looking at your weakness, but she feels that you can be very special, you can do more. So I think that self-respect comes from how Baba looks at me, not how others look at me or what I think of my own self. I just sparkle instantly within a second. సెల్ఫ్ రెస్పెక్ట్ Oh my ఏంటంటే God. వేరే వాళ్ళు చూసి
మన లోపల చూసింది అని కాదు, మనలో ఏమై స్ట్రెంగ్స్ ఉన్నాయని కాదు. what we బాబా inherit మనకి from ఎంత Baba. రెస్పెక్ట్ You know, ఇస్తారు అంటే really బాబా మనలో ఏం kind of చూస్తారు అని చెప్పి, practically అది మన సెల్ఫ్ sparkle. రెస్పెక్ట్. మనకి And శక్తి, ప్రేమ బాబా సదా ఇస్తూ ఉంటారు that కదా. self-respect, ఆ స్పార్కులు ఉండాలి ఎప్పుడు మనకి, Baba is అప్పుడే respecting మన us. సెల్ఫ్ రెస్పెక్ట్ When లభిస్తుంది, అంటే Baba says, ఉంటుంది. you are the highest one, you are the బాబానే మనకి richest రెస్పెక్ట్ one. ఇస్తున్నారు అంటే And మీరే it's true, హైయెస్ట్, because మీరే రిచెస్ట్ practically అని అన్నప్పుడు also, అది if మన you look at కరెక్టే our కదా. lives, ప్రాక్టికల్ లో కూడా చూస్తే so pure, మన లైఫ్ so లో innocent, మనం ఎంతో but on పవిత్రంగా other ఉంటాము, side, ఎంతో very ఇన్నోసెంట్ గా knowledgeful. ఉంటాము. ఇంకో సైడ్ ఏమో మనం చాలా Richest in the జ్ఞానవంతులుగా sense of ఉంటాము. రిచెస్ట్ అంటే sustainability of our service అంటే మన friendship everywhere, సేవ from where we started. కానిస్తూ ఉంటాం కదా, When అంటే I look at జరుపుతూ you, ఉంటాం కదా. we were in one అదే మన 100-room రిచెస్ట్ సెల్ఫ్ apartment, అన్నట్టు. and now we have not only peacefully, there are about 45 centers in USA, including mostly Baba's properties. In Manhattan, we have Manhattan Center, we have UN office, we have apartment for sisters. అంటే మనం So అది ఒకటే కాదు, Baba, ఒక అపార్ట్మెంట్ లో so స్టార్ట్ అయింది there న్యూయార్క్ is సిటీలో, క్వీన్స్ లో. self-respect, but then ఇప్పుడు 45+ also సెంటర్స్ ఉన్నాయి యుఎస్ లో it's true మనవి. too, in the sense of అంటే మన holiest, సేవని highest, ఎలా richest. తయారు చేస్తామో Practically, అలా if we మనం see, రిచెస్ట్ అని అనబడతాం because కదా. even if there are big companies ప్రాక్టికల్ గా కూడా or అట్లనే ఉంటుంది. good relationship, they don't last for long. And here we are, for year after year after year. There is కొన్ని పెద్ద కంపెనీస్ కూడా expansion, చాలా there is రోజులు ఉండవు. కాకపోతే more మనం and ఇక్కడ more ఉన్నాము, resources, whether human మనం or పెరుగుతూనే otherwise. పోతున్నాము, జరుగుతూనే పోతున్నాయి So మన I ఆపరేషన్స్. always see that how much బాధ్యతలు is పెరుగుతూనే ఉంటాయి. happening, how much we are able to ఏమైతే do. కనిపిస్తుందో, We ఏం have to జరుగుతుందో, maintain not only ఇవన్నీ self-respect, but కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే మనం no ఎట్లా పెరుగుతున్నాము, expectation, మన just have ఇదేంతని vision చెప్పి, Baba has created. అప్పుడు మన We సెల్ఫ్ have to రెస్పెక్ట్ do పెరుగుతూ it. ఉంటుంది కదా. And because I know tiredness and frustration basically is బాబా from ఏదైతే చెప్పారో expectations. మనకు అది చేయాలి, అంతే. సేవ చేయాలి. టైర్డ్నెస్, ఫ్రస్ట్రేషన్ And అది if I ప్రేమ am లేనప్పుడు ఉంటుంది. Yes, that's a very pernicious one. The Baba sometimes speaks of how we're here to serve the whole of the world, all souls of the world, and at other times he says, in the Sakamulis especially, he'll sometimes say, you don't have to be concerned about the other religions. You have to build your own parivar, your own strength. This I'd be grateful for బాబా a bit వేరే of ధర్మాల పైన guidance రిలై on అవద్దు అంటారు, the way మన that యొక్క he used పరివారమే to, తయారు because I think చేసుకోవాలంటారు. perhaps because of సాకర మురళిలో. not being a part of not having an Indian background, having come into Gyan more than 40 years ago here in England, I'm very aware of how so many of the English people are in need. Not just English, of course, but all across the world. People who haven't met Baba, who may not be going to be a part of this family. They may belong to the Christian branch or the Islamic branch or Buddhist or whatever, but they need some sustenance too. And కాకపోతే ప్రపంచం మొత్తం చాలా మందికి, I've been slow to realize, but I do now know that there's no point in thinking about serving others without taking that power into yourself first. That's so important. But still, there's this feeling that like Baba refers to the cries of the people who are feeling so empty. ప్రపంచంలో చాలా మంది చాలా కష్టాలలో ఉన్నారు. అంటే ఏ బ్రాంచ్ అయినా అవ్వండి, క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఏ బ్రాంచ్ అయినా కానీ. కాకపోతే సేవ చేయాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, కానీ ఒక రియలైజేషన్ కూడా ఉంటుంది కదా, అంటే మనది అవ్వలేదు ఇంకా, మనం స్వయం ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని చెప్పి. కాకపోతే ఇంకా లగావ్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పి, మనకి ఎలా ఇట్లా ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి అన్నాడు, అడిగారు. దీది అంటున్నారు,
you don't ఇది see much కొన్నిసార్లు differences. రియలైజ్ Like అవుతుంటారు for me, ఇది ఇండియన్ వే, ఇండియన్ I బ్రాంచ్, have, ఇండియన్ అది ఇది అని చెప్పి. you కానీ have to సోల్ speak, కాన్షియస్ గా చూస్తే, tell all ఆత్మ the Americans అభిమానిగా and అవి friends, చూస్తే because I feel it's their country. One day they might have to be more responsible. So we have Eric in Harmony House, we have Dorothy Van in Peace Village, or Elizabeth in San Francisco Anubhuti, and like this, there are many. And see, they are very, very comfortable to play that role. Not only play that role, but use the knowledge and follow Srimad, but also they will consult me for everything, even if I say, but you all can manage, you all can do it. But they see ఎరిక్ that బాయ్ ఉన్నారు, ఎలిజబెత్ the బెన్ knowledge ఉన్నారు, creates some kind of wisdom. డోరతీ బెన్ ఉన్నారు. అందరూ And if that వాళ్ళు wisdom చాలా కంఫర్టబుల్ గా continues, ఉన్నారు ఇప్పుడు చేయడం there సేవ will be కోసం, more success యుఎస్ in లో కానీ everything. ఎవరైనా కానీ And ఎక్కడైనా then కానీ. there is some kind of, it could be cultural or something, use of resources. Now, everyone had different reasoning where the resources should be, how it should be. We don't go by what our culture says, but what Ramesh Bhai taught us about budgeting, or some of the things I learned from my grandfather. So I think there are certain ways they are done in a particular way, but they're not culture, they're not religious based, they're not cultural based, but they are based on, కొన్ని విషయాలు not డిఫరెంట్ గా తయారు actually, they చేస్తుంటాము. are based on understanding. Like now there is whole thing అంటే of కల్చర్ health బేస్డ్ and కాదు, ఇది environmental. రిలీజియస్ And బేస్డ్ we have కాదు, అంటే so ధర్మం many బేస్డ్ things కాదు. అంటే in the బడ్జెటింగ్ తీసుకోండి, tradition ఎకనామిక్స్ తీసుకోండి. which I learned రమేష్ భాయ్ from ఏం చెప్పారు, young అవి age నేర్చుకుంటాము, about అవి respecting చేసుకుంటాము. అది nature. నాలెడ్జ్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. And it's very, very చిన్నప్పటి నుంచి ఏం much నేర్చుకున్నామో deep in అవి my చేస్తూ ఉంటాం sanskar. కొన్నిసార్లు. Respecting nature, not waste anything, but also, wherever I have chance, I will water the plants or do something, or even food. So I think that there are a lot of things which were there and which were universal, but then some cultures adopted more, and now it is becoming universal. Lot of things are becoming universal, like some of the food, you know, they sell so expensive in USA, and for us here, India is a very common, it's not expensive. So I think that there were certain universal things which some cultures adopted more, some less. But then now they're becoming universal. I am seeing lot of things are becoming universal. There was a time we thought, we used to hear in ఇప్పుడు India, చాలా విషయాలు యూనివర్సల్ గా about అవుతున్నాయి. కొన్ని families, and కొన్ని now కల్చర్స్ there ఎక్కువ is so much అడాప్ట్ చేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు అన్ని gathering, యూనివర్సల్ family అవుతున్నాయి కదా. get-togethers, and because everyone enjoys family. So it's not only Indians love family and Britain, they don't love family, but their social systems were created in such a way, some or other, they become more individuals than being together in family. But there is love for family, like everyone would love to be in family. So I'm just saying that if we come out of this idea, physical idea of which culture, which country, how it is, and look at some of the universal basic values and nurture ourselves based on that, I think it మనం will ఈ keep everyone శరీరం very యొక్క happy. ఐడి, కల్చర్ Not అంటే only food, నేషన్ but యొక్క ఐడి contemplation, తీసామనుకోండి, joy, అంటే కల్చరల్ experience, ఐడి like అనేది తీసామనుకోండి, వేరేలా life. అంటే So no emptiness, ఆత్మికంగా అయ్యి but వాళ్ళ there is more వాల్యూని, and more అంటే వాళ్ళ fullness. వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏదైతే That's వాల్యూస్ what ఇస్తారో I దానికి feel, and I ఇంపార్టెన్స్ love ఇచ్చి, దాన్ని చూసి every culture, గుర్తించి, every language, every religion, because I am దాన్ని seeing that గుర్తించి how వాళ్ళకి people సేవ appreciate చేస్తూ for ఉండాలి. others. But if you put as a whole, it's just common. It's very universal. There is a hunger for love, definitely, and there's something about India అందరికీ ప్రేమ ఇవ్వాలి. that has held on to love, even in difficult circumstances. Charlie had a beautiful story about
when he was staying at a hotel in southern India. And he came out each morning, and the girl was saying, 1 rupee, 1 rupee, a little girl. And he gave her a rupee. She seemed very sweet. And every day she came, and then it turned into 2 rupees, 2 rupees. And he gave her 2 rupees. And at the end of a week like this, where he'd exchanged with her, just trusting her, not having that feeling that she was manipulated by some evil person, which, we know can also happen, but he trusted his judgment. And at the end of the week, she was there with her mother, and they wanted to invite him back to tea to come and meet the family. And they were living in a slum. They were living in one of those lean-tos, just a kind of complete slum, but they were a family, and they were rich because they had no money, but they had love between them. And this is something that is so beautiful about Baba's family, but I still feel as if there are barriers between Baba's family and the wider world, which I'd like to see us break down so that people feel the love from Baba and from Baba's children and don't feel that we're something separate from them. I think that when we come to Madhuban in our Double Foreigners team in October, they will come. చార్లీ బాయ్కి ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందంట. అంటే ఇండియాకి వచ్చినప్పుడు ఒక అమ్మాయి, చిన్న పాప, ప్రతిరోజు రూపీ 2 రూపీస్ అని చెప్పి అడిగేది, అన్నీ ఇచ్చేటోళ్ళంట. ఒక రోజేమో వీక్ అయిపోయినాక, 1 వీక్ అయిపోయినాక, ఒక వారం అయిపోయినాక తన మదర్తో వచ్చి ఏంటి ఇంటికి పిలిచిందంట. స్లమ్ లో ఉండేటోళ్ళంట వాళ్ళు. ఏంటి ఎక్కువ డబ్బులు లేకపోయినా కానీ ప్రేమలో చాలా రిచ్ ఉండేటోళ్ళంట. అందుకే ఏంటి ప్రేమ చాలా పంచారంట అన్నయ్యకి. స్లమ్ లో ఉన్నా కానీ టీ కోసం అని చెప్పి ఇన్వైట్ చేశారు. One family is what the knowledge and Baba's children, their heart. ఇలా మనము బ్యారియర్స్ ని తగ్గించి తీసేసి ఈ బ్రాహ్మణ జీవితం అంటే ఈ బాబా దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేరు, వేరే వాళ్ళు వేరు అని చెప్పి ఉండకూడదు అని చెప్పి నెవిల్ భాయ్ అంటున్నారు. దీది అంటున్నారు, అక్టోబర్ లో డబుల్ ఫారినర్స్ వచ్చినప్పుడు, ఒక గ్రూప్ లాగా వచ్చినప్పుడు, అప్పటికి అందరికి ఒకటేలాగా ఫీలింగ్ వస్తుంది, వీళ్ళు మన ఫ్యామిలీ అనే, అందరూ పరివారమే అని చెప్పి. Many double foreigners come and they get sick here. And we try to find out when people have gone, what is the reason? Is it water? Is it food? Is it అందరం ఒకటే air? పరివారం అని చెప్పి మనకి ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. Couldn't take it. కొన్నిసార్లు డబుల్ ఫారినర్స్ వచ్చినప్పుడు సిక్ అవుతూ ఉంటారు ఈజీగా. అంటే సో ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఎలా శానిటేషన్ ఏంటిది అని చెప్పి అన్ని చూసుకుంటూ ఉంటాము. నార్మల్ ఏది బెస్ట్ అని చూస్తాము, అందరూ హెల్తీగా హ్యాపీగా ఎలాగ చేస్తారు అని చెప్పి, వాళ్ళు ఎలా 2 వీక్స్ ఆఫ్ స్టే ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పి మేము చూసుకుంటూ ఉంటాము కదా. చాలా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది. ప్రేమతో చాలా జరుగుతూ ఉంటాయి ఇలా వెనకాల మనకు కనిపించనివి. బయట నుంచి హాస్పిటాలిటీ కాదు, లోపల నుంచి ప్రేమతో. With the wider family and the world around us. Yes, thank you. It's not, we are not, we, all religions, whole world is being served, whether it is through our vibrations or whatever different ways are taken to serve. ప్రపంచానికి సేవ జరుగుతుంది కదా ఇప్పుడు. I think that's the whole internally. ఎవరైనా కానీ మెసేజ్ అందరికి ఇవ్వాలి కదా, మొత్తం ప్రపంచానికి ఇవ్వాలి. You shouldn't have love for your physical, in the sense of lockic and physical, but actually బాబా అంటారు కొన్నిసార్లు ప్రేమ లౌకిక వాళ్ళకి సంబంధాలకి ఉండొద్దు అని అంటారు కదా. కాకపోతే ఇంకో వైపు ఏమో బాబా అంటారు ఒకరిని కాదు అందరినీ ప్రేమించాలి అని చెప్పి. Separated all that, but actually the teachings say, and
ఫస్ట్ Like for మాకు me, వేరేలాగా when I అర్థమయ్యేది, came అంటే India, ఫ్యామిలీ ఉండొద్దు, ఇది some ఉండొద్దు, అది ఇది lokiks were ఉండొద్దు అని there, చెప్పి. but they all కాకపోతే didn't తర్వాత continue. I continued. But అర్థమైంది the నాకేంటంటే way I kept relationship, that gradually everyone start becoming very spiritual and part of it. So again, our understanding to apply it, and so love for lokiks, whether love for everyone, the nature and whole అంటే universe, అదొక్కటే కాదు, all sorts of people, లౌకిక వాళ్ళనే కాదు, is really మొత్తం there, because ప్రపంచానికి, that's what యూనివర్స్ కి Brahma ప్రేమ Baba ఇవ్వాలి అని told. చెప్పి బాబా He అని loves చెప్తున్నారు. birds, he loves plants, he loves flowers, బాబాకి he బ్రహ్మబాబు loves చూసుకుంటే fruits. బాబాకి If we ఆ see his పూలు, kind పండ్లు, of love, like there was one బర్డ్స్, Buddhist king, పక్షులు, I అన్ని think few ambassadors brought here, and Baba was so much ప్రాణులన్నిటికీ sitting, ప్రేమ chatting with ఉండేది them. బాబాకి. So I think if we understand the core, మనకి ఒకటి అర్థమైతే, not go into the words, but if we look at the core of the knowledge, is really love for everyone. నాలెడ్జ్ యొక్క, Universal ఈ love. జ్ఞానం యొక్క కోర్ ఏంటంటే Thank you. అందరికీ ప్రేమ ఇవ్వాలని చెప్పి. Lovely treat to be with you this morning here. It's your evening. Yeah, I was kind of surprised too, because I didn't know if you are connected, but Mora had been kind of saying, bring new people, let them ask you. So it's Mora who is coordinating for us. So it's pleasure to have you, and we will be happy to have you whenever you have time. Great, thank you. No, thank you, brother.